దిగువ ప్రవాహ ప్రక్రియ. డౌన్స్ట్రీమ్ ప్రాసెసింగ్. దీంట్లో స్టేజెస్ మనం చూసుకుంటూ వస్తున్నాం. డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో స్టేజెస్ మనం చూస్తూ వస్తున్నాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటామా ఫిల్టరేషన్. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే సెంట్రిఫికేషన్. థర్డ్ స్టేజ్ ఏంటంటే ఎక్స్ట్రాక్షన్ అండ్ ఫోర్త్ క్రోమటోగ్రఫీ అండ్ ఫిఫ్త్ వచ్చేసేటప్పటికి ఆరబెట్టుట ఆర్ డ్రైయింగ్ అంటాం. ఓకేనా. లాస్ట్ స్టెప్ మన యొక్క డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ లో మనం ఏం చేస్తూ ఉంటామంటే లాస్ట్ స్టెప్ డ్రైయింగ్ అనమాట, ఆరబెట్టాలన్నమాట. ఎందుకు అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫిల్టరేషన్ చేసుకుంటాం, సెంట్రిఫికేషన్ చేసాము, తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం, తర్వాత క్రోమటోగ్రఫీ ద్వారా ఆ యొక్క అణువులను మనం ఏం చేసుకుంటూ వచ్చాము, సెపరేట్ చేసుకుంటూ వచ్చాం అన్నమాట. ఓకే. లాస్ట్ ఏం చేస్తూ ఉంటామంటే దాని యొక్క ఏర్పడిన అంచె పదార్థాలు తేమగా ఉన్నాయంటే, కొంచెం తడిగా ఉన్నాయంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఆ ప్రొడక్ట్స్ అంతా కూడా పాడైపోతుంది. కాబట్టి అలా పాడైపోకుండా ఏర్పడిన యొక్క బై ప్రొడక్ట్స్ మనం ఏం చేస్తూ ఉంటారంటమా, డ్రైన్ చేస్తూ ఉంటారంట, ఆరబెడుతూ ఉంటారంట. అంటే అలా ఆరబెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఏర్పడిన యొక్క బై ప్రొడక్ట్స్ దీర్ఘకాలం, ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం కదా, ఏదైనా కొంచెం చెమ్మ కలిగితే ఆటోమేటిక్గా ఆ పదార్థాలన్నీ ఏమైపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి కదా. అలా లేకుండా మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఏదైనా పికిల్స్ స్టోరేజ్ పికిల్స్ నిల్వ పచ్చళ్ళు పడుతూ ఉంటారు. అప్పుడు ఎంత నీట్గా చేస్తాం, ఆ యొక్క ముక్కల్ని, మామిడి ముక్కల్ని ఆరబెట్టుకుని నీట్గా తుడుచుకుని. ఎందుకు అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, లేకపోతే దాంట్లో ఏమైనా తేమ శాతం ఏదైనా ఉంటే వెంటనే అది ఏమైపోతుంది, పాడైపోయి బూజు పట్టేసి ఎక్కువ కాలం, మనకు 1 year ఉండాల్సింది 1 monthలోనే ఆటోమేటిక్ పాడైపోతుంది. కాబట్టి మనం అంత శుభ్రపరచుకుంటూ ఉంటాం. అలాగే ఇక ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఈ ఏర్పడిన అంచె పదార్థాలు ఆల్కహాల్ కానీ, ఇథైల్ ఆల్కహాల్ కానీ, బీర్ కానీ, వైన్ కానీ, లేకపోతే ఏర్పడిన ప్రోటీన్స్ కానీ ఏవైనా కూడా అవి దీర్ఘకాలంగా మన్నిక కలిగి ఉండాలంటే వాటిని మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే డ్రైయింగ్ చేసుకుంటూ ఉండాలి. అంటే దానిలో ఉండే యొక్క తేమ శాతాన్ని మనం తొలగించుకుని బాగా ఆరబెట్టుకుంటే ఏర్పడిన యొక్క ఉత్పత్తులు ఎక్కువ కాలం ఏం జరుగుతూ ఉంటాయంటమ్మా, మన్నికగా కలిగి ఉంటాయంట. ఓకేనా. ఈ డ్రైయింగ్ లో కూడా 3 types ఆఫ్ డ్రైన్స్ మనం చూస్తూ ఉంటాం. ఒకటి ఏంటి అంటే స్ప్రే డ్రైయింగ్, దాన్ని స్ప్రే విధానం అంటాము, స్ప్రే డ్రైయింగ్. ఓకే. రెండోది ఫ్రీజ్ డ్రైయింగ్, ఫ్రీజ్ డ్రైయింగ్. మూడోది లయోఫిలైజేషన్ అంటాం. తెలుగులో కూడా లయోఫిలైజేషన్. ఒకటి స్ప్రే విధానంలో యొక్క అంచె పదార్థాలను ఆరబెడుతూ ఉంటారు. రెండోది శీతల విధానము, ఫ్రీజ్ డ్రైయింగ్ అంటాము, లేకపోతే దాన్ని లైఫోఫిలైజేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఓకేనా. మూడో విధానం ఏంటంటే లయోఫిలైజేషన్ విధానం ద్వారా ఈ యొక్క ఉత్పత్తిని, ఏర్పడిన అంచె ఉత్పత్తుల్ని మనం ఏం చేస్తూ ఉంటారంట, చాలా సున్నితమైన విధానాల్లో ఆ యొక్క బై ప్రొడక్ట్స్ మనం ఏం చేసుకుంటూ ఉండాలంటమా, ఆరబెట్టుకుంటూ ఉండాలి. ఓకేనా. ఫస్ట్ విధానం మనం చూస్తూ ఉంటాం కదా, స్ప్రే విధానం అంటాము. అంటే ఏదైనా ఒక ద్రవాన్ని తీసుకుని ఒక స్ప్రేస్ లో మనం వాటిని వేసుకుని దాని ద్వారా ఏం చేస్తూ ఉంటారంటమ్మా, ఏర్పడిన అంచు పదార్థాల మీద ఏం చేస్తూ ఉంటారంటే స్ప్రే చేస్తూ ఉంటారంట. అలా స్ప్రే చేయడం వల్ల మాక్సిమం దాంట్లో ఉండే తేమ శాతాన్ని ఏం చేస్తూ ఉంటాము అంటే మనం ఆరబెట్టడానికి అవుతూ ఉంటుంది. లేకపోతే మనం స్ప్రే విధానం కాకపోయినా గాలిలో కూడా పెట్టినా తేమ శాతం ఆటోమేటిక్గా ఏమైపోతూ ఉంటుందంట, తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే. జస్ట్ డెఫినేషన్ అనేది రాయండి. ఏంటి అంటే అధిక పరిమాణంలో గల ద్రవోత్పత్తులను ఈ విధానంలో ఆరబెడుతూ ఉంటారు. ఎక్కువ పరిమాణం కలిగిన ఆ యొక్క ఉత్పత్తులను, ద్రవోత్పత్తులను ఈ విధానంలో ఆరబెడుతూ ఉంటారు. ద్రవ రూపపు ఉత్పాదకాలను
ద్రవ రూపంలో ఉండే ఉత్పాదకాలను చిన్న చిన్న బుడగలుగా మార్చి ద్రవరూపపు ఉత్పాదకాలను చిన్న చిన్న బుడగలుగా మార్చి సన్నని గొట్టము ద్వారా వేడి ఆవిరిపై ప్రసరింపచేసినప్పుడు ఆ యొక్క బుడగలలోని నీరు ఏమైపోతుందంటమ్మా? ఆవిరైపోతుంది. ఓకే, ఘన రూపంలో ఉండే రేణువులు మిగిలిపోతూ ఉంటాయి. ఓకేనా? ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే స్ప్రే టైప్ ఆఫ్ డ్రైయింగ్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఏంటి అంటే చూడండి, యాక్చువల్గా మనం స్ప్రే విధానంగా కూడా చేయొచ్చు. దానితో పాటు అధిక పరిమాణం గల ఉత్పత్తులను ఆరబెట్టడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటారంట. ఓకేనా? బై ప్రోడక్ట్స్ ఆటోమేటిక్గా మనకి ఏ రూపంలో ఉంటాయంటే ద్రవ రూపంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆ ద్రవ రూపంలో ఏర్పడిన ఆ యొక్క ఉత్పత్తులను చిన్న చిన్న బుడగల రూపంలో తయారు చేసుకుని వాటిని ఏం చేస్తూ ఉంటామంట? ఒక సన్నని గొట్టంలో పెట్టి ఆ యొక్క గొట్టంలోకి నీటి ఆవిరి వెళ్ళేటట్లు మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రసరింపజేసేటట్లు అరేంజ్ చేసుకుంటూ ఉంటామంట. ఓకేనా? అలా నీటి ఆవిరిని లోపలికి పంపడం వల్ల ఆ యొక్క చిన్న చిన్న అదే బై ప్రొడక్ట్స్ లో ఉన్న నీరంతా కూడా ఏమైపోతుందంటమ్మా? ఆవిరైపోయి దాంట్లో ఉండే ఘన రేణువులు ఏమైపోతూ ఉంటాయి? మిగిలిపోతూ ఉంటాయండి. ఈ విధంగా ఆ యొక్క ఉత్పత్తిలో ఉన్న యొక్క నీటిని పూర్తిగా తొలగించడానికి ఈ యొక్క స్ప్రే విధానం, దీన్ని స్ప్రే డ్రైయింగ్ అని కూడా పిలుస్తాం. ఈ యొక్క విధానాన్ని కూడా ఉపయోగించి ఆ యొక్క బై ప్రొడక్ట్స్ ని ఏం చేస్తూ ఉంటారంటమ్మా? దాని యొక్క తేమ శాతాన్ని అంతా తొలగించి ఆ యొక్క ఉత్పత్తులను ఆరబెడుతూ ఉంటారంట. ఓకేనా? సెకండ్ టైప్ ఆఫ్ మనం చూసినట్లయితే ఫ్రీజ్ డ్రైయింగ్ అంటాము, లేకపోతే దీన్నే లైపోఫిలైజేషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. దాన్ని కూడా జస్ట్ ఒక డెఫినేషన్ ఫాస్ట్గా రాయండి. ఒకటి, అనేక రకాలైన ఔషధ ఉత్పత్తులు. ఓకేనా? అనేక రకాలైన ఔషధ ఉత్పత్తులు, ఆహారోత్పత్తుల్ని, బ్యాక్టీరియా అండ్ వైరల్ కణాలను పొడిబార్చడంలో ఈ విధానం ఉపయోగపడుతుంది. ఈ విధానంలో ఉత్పత్తులు తమ సహజ స్వభావాన్ని కోల్పోవన్నమాట. అంటే చాలా న్యాచురల్గా ఉంటాయి. ఓకేనా? ఫ్రీజ్ చేయడం వల్ల, ఫ్రీజ్ అంటే ఏంటి? గడ్డ కట్టించడం ద్వారా, అంటే ఎక్కువగా ఆహారోత్పత్తుల విధానంలోను అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఔషధాలు, మెడిసిన్స్ ప్రిపేర్లను అండ్ వైరల్ అండ్ బ్యాక్టీరియా కణాలను పొడిపరచడానికి ఎక్కువగా మనం ఈ యొక్క విధానాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకే, మనం ఎందుకు ఫ్రిడ్జ్ ఎందుకు వాడుతూ ఉంటాం? ఆహార పదార్థాలు ఫ్రెష్గా ఉండాలి, పాడైపోకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాం? ఫ్రీజర్లో పెడుతూ ఉంటాం. డీప్ ఫ్రీజర్లో ఎందుకు పెడతామంటే మిల్క్ ఎక్కువగా పాడైపోతుంది కాబట్టి ఆటోమేటిక్గా అది గడ్డ కట్టేస్తే ఏం జరుగుతూ ఉంటుంది? పాడవకుండా ఉంటుంది. కాబట్టి దాంట్లో ఉండే తేమ శాతం పోయి అది పాడవకుండా ఉంటుంది. కాబట్టి మనం ఫ్రీజర్స్ను వాడుతూ ఉంటాం. ఓకే, డీప్ ఫ్రీజర్ కూడా వాడతాం. అలాగే ఈ ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఏర్పడిన ఆ యొక్క ఔషధాల ఉత్పత్తులు కానీ, ఆహార ఉత్పత్తులు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరల్ కూడా త్వరగా పాడైపోకుండా ఉండడానికి ఈ యొక్క దాంట్లో ఉండే తేమ శాతాన్ని పోగొట్టి పొడిపరచడానికి ఈ యొక్క ఫ్రీజ్ డ్రైయింగ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారంట. అలా ఫ్రీజ్ చేయడం వల్ల కూడా కొంతవరకు తేమ శాతాన్ని అంతటినీ కోల్పోయి లోపల ఉండే యొక్క ఘన రేణువులు మాత్రమే ఏం చేస్తూ ఉంటాయంటమ్మా? మిగిలిపోతూ ఉంటాయి. ఈ విధంగా కూడా ఈ యొక్క ఉత్పత్తులను ఆరబెడుతూ ఉంటారు. ఈ విధానంలో న్యాచురల్ అంటే ఆ యొక్క సహజ స్వభావాన్ని కోల్పోకుండా ఆటోమేటిక్గా అవి ఎలా ఉంటాయంటే న్యాచురల్గానే ఉంటాయంట. మనం చూస్తుంటాం ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లోనే ఉండిపోయి అంటే ఆటోమేటిక్గా ఆ వెజిటేబుల్
వెజిటేబుల్స్ అన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయి, కొంచెం వడిలిపోయినట్టు లేకపోతే తర్వాత పాడైపోయినట్టు మనం చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఎలాగ బై ప్రొడక్ట్స్ ఏర్పడ్డాయో ఆ విధంగా న్యాచురల్గా ఉండేటట్లు కూడా ఇక ఫ్రిజ్ డ్రైయింగ్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుందంట. ఓకేనా, ఈ విధానంలో కూడా వీటిని ఆరబెడుతూ డ్రైయింగ్ చేస్తూ ఉంటారంట. ఓకే, థర్డ్ టైప్ ఏంటి అంటే లయోఫిలైజేషన్ అంటాం. లయోఫిలైజేషన్ అంటే ఏంటంటే ఘనీభావం అంటే ఘన స్థితిలో ఉండే పదార్థాలను ద్రవ రూపంలో మార్చడానికి ఉపయోగపడే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, లయోఫిలైజేషన్ అని మనం పిలుస్తూ ఉంటామంట. అంటే ఆవిరి రూపంలోకి మార్చడం ద్వారా దాన్ని పొడిబార్చే విధానాన్ని లయోఫిలైజేషన్ అంటాము. ఫస్ట్ ఈ విధానంలో ఆ యొక్క ఉత్పత్తులను బై ప్రొడక్ట్స్ని ఏం చేస్తూ ఉంటారంటే ఘనీభవింపజేసి గట్టిగా అయ్యేటట్లు చేస్తూ ఉంటారంట. చాలా గట్టి పదార్థాలుగా తయారయ్యేటట్లు చేసి తరువాత వాటిని ఎట్లా మారుస్తూ ఉంటారంటమ్మా, ఆవిరి రూపంలోకి మార్చి అప్పుడు వాటిని ఏం చేస్తూ ఉంటారంటమ్మా, ఆరబెడుతూ ఉంటారంట. అంటే దాంట్లో ఉండే తేమ శాతాలు పూర్తిగా తొలగిపోయేటట్లు చేస్తూ ఉంటారంట. ఈ విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా, లయోఫిలైజేషన్ విధానం అంటాం. ఓకే, అంటే లాస్ట్ స్టేజ్ డ్రైయింగ్ వచ్చేసేటప్పటికి ఈ 3 విధానాల యొక్క పరిశ్రమల్లో ఉండే అందుబాటులో ఉండే ఈ టైప్స్ని బట్టి ఇక స్ప్రే డ్రైయింగ్ కానీ లేకపోతే ఫ్రీజ్ డ్రైయింగ్ కానీ లేకపోతే లయోఫిలైజేషన్ మెథడ్ కానీ ఉపయోగించి ఇక అంచ పదార్థాలను ఏం చేస్తూ ఉంటారంటమా, ఆరబెడుతూ ఉంటారంట. ఓకేనా, ఇలా ఆరబెడితే దీంట్లో మనకి ఏ ప్రక్రియ పూర్తయినట్టంటే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అనేది ఇక ఫెర్మెంటేషన్ ప్రక్రియలో మనకి పూర్తయినట్టు. ఓకేనా, అంటే ఒక పరిశ్రమలో ఒక పోషక మాధ్యమాన్ని ఉపయోగించుకుని సూక్ష్మ జీవులను ఉపయోగించి దాని ద్వారా అంచ పదార్థాలను తయారు చేయడానికి ఇంత ప్రాసెస్ను చేపడుతూ ఉంటారంట. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తూ ఉంటారు, ఎగువ లేదా ప్రవాహ ప్రక్రియ అభివాహి ప్రవాహ ప్రక్రియలో మొత్తం అంతటిని కూడా రెడీ చేసుకుంటూ ఉంటారు. ఫెర్మెంటాన్ని రెడీ చేసుకోవాలి, సూక్ష్మజీవులను రెడీ చేసుకోవాలి, అండ్ మీడియాని తయారు చేసుకోవాలి. అదంతా కరెక్ట్గా ఉందా లేదా అనేది అంతా సెట్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టేజ్లో ఫెర్మెంటేషన్ ప్రక్రియ నిర్వహిస్తూ ఉంటారంట. కిణ్వన ప్రక్రియ అంటే గెలకొట్టడం ఇవన్నీ చేసిన తర్వాత డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ వచ్చేసేటప్పటికి అలాగా ఫెర్మెంటేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఆ యొక్క అంచ పదార్థాలను ఏం చేస్తూ వస్తారంటమ్మా, సేకరించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కదా, ఈ ప్రాసెస్ అంతటినీ మనం ఏమంటామంటే ఫెర్మెంటేషన్ ప్రక్రియ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఓకేనా, 5th యూనిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చాలా పెద్ద టాపిక్. ఫెర్మెంటేషన్ అని అడిగాడంటే మొత్తం అంతా రాసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అలా కాకుండా ఇక ఫెర్మెంటేషన్ ప్రక్రియలో ఓన్లీ ఫెర్మెంటేషన్ వివరించాలి అంటే సెకండ్ స్టేజ్లో చెప్పిందంతా ఫెర్మెంటేషన్ అంటే ఏంటి, ఫెర్మెంటార్ యొక్క స్ట్రక్చరు, టైప్స్ ఆఫ్ ఫెర్మెంటార్స్, ఫెర్మెంటేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అనేది రాసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ ఒకసారి ఎస్ఐ కూడా అడుగుతూ ఉంటాడు. ఎస్ఐకి అడుగుతాడు ఎక్కువగా, డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ దిగువ ప్రవాహ ప్రక్రియను ఫెర్మెంటేషన్లో వివరించండి అంటే ఇదంతా మనం ఈ యొక్క 5 స్టేజెస్ కూడా మనం రాసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో ఉండే రకాలు అన్నీ రాసుకుంటూ వెళ్తే ఈ యొక్క లెసన్ ఈ యొక్క టాపిక్ మనకి కంప్లీట్ అయింది. ఓకేనా, అర్థమైందా? అయితే మీరు ప్రీవియస్ క్లాసెస్ మీరు మరి ఆన్లైన్లో చూడండి, చాలా ఉన్నాయి కదా ఫెర్మెంటేషన్లో. ఆ యొక్క స్టేజెస్ అన్నీ చెప్పుకుంటూ వచ్చాము. చాలా రోజులు పట్టిన తర్వాత ఈ టాపిక్ కంప్లీట్ అవ్వడానికి. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే అగ్రికల్చరల్ అప్లికేషన్స్ మనం చూద్దాం. వ్యవసాయపరమైన అనువర్తిత్వాలు అంటాం. ఓకే, జీవ సాంకేతిక అనువర్తిత్వములు, అగ్రికల్చరల్ అప్లికేషన్స్. అగ్రికల్చరల్ అప్లికేషన్స్ వ్యవసాయపరమైన అగ్రికల్చరల్ అప్లికేషన్స్, వ్యవసాయపరమైన జీవ సాంకేతిక అనువర్తిత్వాలు అంటాము. దీంట్లో మనం ఏం చూస్తూ ఉంటాము అంటే
చేపల్లో ఏకజాతి సంవర్ధనం చూస్తూ ఉంటాం, మోనోకల్చర్ మనం చూస్తూ ఉంటాము. సెకండ్ది పాలిప్లాయిడ్ ఇన్ ఫిషెస్, బహుస్థితిక చేపల్లో మనం చూస్తూ వెళ్తాం అన్నమాట. ఓకేనా, మోనోకల్చర్ అండ్ పాలికల్చర్ పరిస్థితుల గురించి మనం చూసుకుంటూ ఉంటాం. ఇవి ఎక్కువగా షార్ట్ కడుతూ ఉంటాడు అనమాట. షార్ట్ పోర్షన్స్ మోనోకల్చర్ అండ్ పాలిప్లాయిడ్ ఇన్ ఫిషెస్ అని మనం చూస్తూ ఉంటాం. చేపల ఏక సంవర్ధనము మోనోకల్చర్, మోనోస్పీసిస్ కల్చర్ అని కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే, మన అప్లికేషన్స్ మనం చూసినట్లయితే మన భారతదేశాన్ని ఏమని చెప్పుకుంటాము, ప్రధానంగా వ్యవసాయ ఆధారిత భారతదేశం అంటాం. అవునా, భారతదేశం ఎక్కువగా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఎంత జనాభా పెరుగుతున్నా కూడా మనం దేని మీద బేస్ అయి ఉంటున్నామంటే అగ్రికల్చర్ మీదే బేస్ అయి ఉంటున్నాం. ఓకే, పూర్వకాలంలో మనం చూసినట్లయితే జనాభా కూడా చాలా తక్కువగా ఉండేవారు. ఓకే, ఆ జనాభా తక్కువగా ఉన్న వ్యవసాయ ఆధారిత భారతదేశం కాబట్టి ఆ వ్యవసాయంతో వచ్చిన పంటలు ఆ జనాభాకి ఏ వస్తువు వచ్చాయంటే ఈక్వల్గా సరిపోతూ వచ్చాయి. ఎంత జనాభా ఉన్నారో అంత వ్యవసాయం ద్వారా పండించుకుని తినడం అనేది జరుగుతుంది. అదే రోజు రోజుకు మనం చూస్తూ వస్తే జనాభా ఏమవుతుంది, భారతదేశంలో విపరీతంగా పెరిగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆ విపరీతంగా పెరిగిపోవడం వల్ల వ్యవసాయం ద్వారా పండించిన పంటలు మనం ఏం చేసుకోలేకపోతాం అంటే సరిపడా ఆహార ధాన్యాలను మనం పండించుకోలేని పరిస్థితికి మన భారతదేశం వచ్చేసింది. అవునా, ఎందుకంటే వ్యవసాయ భూములన్నింటిని తీసేసి ఏం చేస్తారు, రియల్ ఎస్టేట్ విధానాలు చేపట్టడం జరుగుతుంది. అవును కదా, మొత్తం ఇళ్లలో కట్టేస్తున్నారు, ఫ్యాక్టరీస్ కట్టేస్తున్నారు. ఆ వ్యవసాయ భూమిని అంతటిని కూడా ఏం చేస్తున్నారంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టేయడం వల్ల వ్యవసాయ భూములన్నీ కూడా నార్మల్గా ఏమైపోతూ ఉన్నాయంటే తగ్గుతూ వచ్చేస్తున్నాయి. ఆటోమేటిక్గా జనాభా ఏమైపోతున్నారు, పెరిగిపోతున్నారు. కాబట్టి సరిపడా అంటే జనాభాకు సరిపడా ఆహారాన్ని అందివ్వలేకపోవడం వల్ల, కేవలం వ్యవసాయం మీద ఆధారపడి అందివ్వలేకపోవడం వల్ల దీనికి అనుబంధంగా కొన్ని పరిశ్రమలను చేపట్టడం జరిగిందంట. ఓకేనా, అంటే వ్యవసాయానికి అనుబంధంగా కొంత వ్యవసాయ ఉత్పత్తులను మనం సరిపడా ఆహార ఉత్పత్తులను మనం అందించాలి, పెరుగుతున్న జనాభాకి అందించాలి అని చాలా శాస్త్రవేత్తలు ఆలోచించి ప్రయోగాలు చేసి దీనికి అనుబంధంగా కొన్ని వ్యవసాయ ఉత్పత్తులను చేపట్టడం జరిగిందట. దాంట్లోనే మనం ఏం చూస్తూ ఉంటాము అంటే మత్స్య పరిశ్రమ గురించి చూస్తాం. ఓకేనా, దేని గురించి, ఆక్వా కల్చర్ మనం చూస్తూ ఉంటాము, ప్రాన్ కల్చర్ మనం చూస్తూ ఉంటాము. ఇంకేం కల్చర్లు ఉన్నాయి బాగా తెలుసు కదా మీకు, ఏంటి అమ్మా, సెరికల్చర్ దేనికి సంబంధించిన పరిశ్రమ, పట్టు పురుగులకు సంబంధించిన పరిశ్రమ సెరికల్చర్, ఆక్వాకల్చర్, అమ్మా హనీకల్చర్ అంటారు దాన్ని. ఇంకా మీరు చెప్పాలి అబ్బాయిలు. హార్టికల్చర్, అవునా, హార్టికల్చర్ ఇవన్నీ కూడా గేదెల పరిశ్రమలు, కోళ్ళ పరిశ్రమలు ఇవన్నీ కూడా వ్యవసాయానికి అనుబంధంగా వచ్చిన పరిశ్రమలుగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే జనాభా పెరిగిపోవడం వల్ల ఆ జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడానికి అనుబంధ పరిశ్రమగా వీటిని చేపట్టడం జరిగిందండి. అయితే వీటిలో బాగా అభివృద్ధి పరిచిన పరిశ్రమ ఏంటి అంటే మత్స్య పరిశ్రమ కిందనే మనం చెప్పుకుంటూ ఉంటాం, ఆక్వా కల్చర్ కిందనే మనం చెప్పుకుంటాం. అంటే జలోత్పత్తులు భారతదేశం మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ప్రధానమైన 10 దేశాల్లో జల ఉత్పత్తులను భారతదేశం అందించడంలో ఏ స్టేజ్లో ఉందంటే 3rd ప్లేస్లో ఉంది. అంటే అంతగా మత్స్య పరిశ్రమను మన భారతదేశం ఏం చేస్తూ వచ్చారంటే డెవలప్ చేసుకుంటూ వచ్చారన్నమాట. ఓకేనా, అంటే 10 కంట్రీస్లో మనం చూసినట్లయితే ఆ 10 కంట్రీస్లో మన ప్లేస్ 3rd ప్లేస్లో ఉంది. మనం రీసెంట్గా మన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా మన వెస్ట్ గోదావరి, భీమవరం సైడ్ మనం చూసినట్లయితే అన్ని కూడా ఏముంటాయి, అక్కడ చేపల చెరువులు, రొయ్యల చెరువులు. ఎక్కడ చూసినా అసలు వ్యవసాయ పొలం అనేది మనకు ఆ ప్రాంతంలో కనిపించదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వ్యవసాయ భూమిని అంతటిని కూడా దేనికి ఉపయోగిస్తున్నారంటే ఆక్వాకల్చర్కి, మత్స్య పరిశ్రమకే ఉపయోగించడం జరిగింది. ఎందుకు అంటే వాటిలో అధిక ప్రోటీన్స్, కొలెస్ట్రాల్ అన్ని కూడా పోషక విలువలు కలిగిన ఆహారం కాబట్టి చేపలు కూడా జల ఉత్పత్తులను అందించడంలో మన భారతదేశం 3వ ప్లేస్కి రావడం మనం చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. ఓకేనా,
ఈ విధంగా జనాభా పెరుగుదలతో పాటు ఈ యొక్క పరిశ్రమలను కూడా చేపట్టి ఆ పరిశ్రమలో కూడా ముందు స్థానంలో మన భారతదేశం కొనసాగించడం, ఇంకా దీంట్లో చాలా మెరుగైన ఫలితాలను అందించడానికి ఒక సంస్థ, దాన్నే మనం ఏమంటామంటే ICAR అంటాం, రైట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంట. ICAR, ఓకేనా, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో చాలా పరిశోధనల్ని కొనసాగిస్తున్నారంటే, ఎందుకు అంటే ఈ యొక్క పరిశ్రమల్లో ఇంకా మెరుగైన ఫలితాలు మనం సాధించాలి. ఓకే, 3వ స్థానంలో ఉన్న భారతదేశం ఏ స్థానంలోకి వెళ్ళాలి అంటే నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళాలి. కాబట్టి దాంట్లో ఉన్న మెలకువలను నేర్చుకోవడానికి ఈ సంస్థ అంట చాలా ప్రదేశాల్లో, చాలా ప్రాంతాల్లో ఏం చేస్తూ వస్తుందంటే ఈ యొక్క ప్రయోగాలు నిర్వహిస్తూ వస్తుందంట. మ్యాక్సిమము చాలా మనం దీంట్లో ముందు స్థానంలో ఉన్నట్టు చాలా సక్సెస్ఫుల్గా దీన్ని మనం నిరూపించినట్టు, ఈ యొక్క ఆక్వాకల్చర్లో ముందు స్థానంలో మనం ఉన్నట్టు మనం ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అయితే దీంట్లో మనం చూసినట్లయితే చేపల్లో ఏకజాతి సంవర్ధనము, మోనోస్పీసిస్ కల్చర్ మనం ఎక్కువగా ఈ యొక్క ఆక్వాకల్చర్లో మనం చూద్దాం. చేపల్లో ఏకజాతి సంవర్ధనం, monospecies culture. ఓకేనా, ఏంటి మోనోకల్చర్ అంటే ఏంటి? మోనోకల్చర్ లేకపోతే దీన్ని మనం మోనోకల్చర్ అని కూడా పిలుస్తాం, ఆర్ మోనోకల్చర్ అంటాం. ఓకేనా, ఏంటి మోనోకల్చర్ అంటే? ఆ పేర్లోనే ఉంది కదా, ఏకజాతి సంవర్ధనము అంటే ఒక సముద్రపు నీటిలో కానీ, మంచి నీటిలో కానీ, లేకపోతే ఉప్పు నీటి వ్యవస్థల్లో ఒకే జాతికి సంబంధించిన జీవులను ఒక గరిష్ట పరిమాణంలో పెంచే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా? మోనోస్పీసిస్ కల్చర్ అని మనం పిలుస్తూ ఉంటామంట. అది ఏ నీరైనా కావచ్చు, మంచి నీరైనా కావచ్చు, ఉప్పు నీరైనా కావచ్చు, లేకపోతే సముద్రపు నీరైనా కావచ్చు, ఒకే జాతి చేపలను ఒక గరిష్ట పరిమాణంలో, ఎక్కువ పరిమాణంలో పెంచే విధానాన్ని మనం ఏమని పిలుస్తూ ఉంటామంటమ్మా? ఏకజాతి సంవర్ధనము, లేకపోతే మోనోస్పీసిస్ కల్చర్ ఆర్ మోనోకల్చర్ అని మనం పిలుస్తూ ఉంటాం. ఓకే, అసలు ఇలా పెంచడానికి ఏంటి, వీటి యొక్క లక్ష్యాలు ఏంటి అనేది మనం చూస్తే ఒక 3 పాయింట్స్లో ఫాస్ట్గా రాయండి. ఎందుకు ఇక మోనోకల్చర్ని మనం చేపట్టాలి అంటే, ఈ వీటి యొక్క ఉత్పాదకత ఎలా ఉంటుందంటమ్మా? చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటి యొక్క ప్రొటెక్షన్ కూడా చాలా తేలికగా ఉంటుందంట. మోనోకల్చర్ మనం చేపడితే దాని ద్వారా వచ్చే ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి యొక్క సంరక్షణ విధానం కూడా ఎలా ఉంటుంది? చాలా తేలికగా ఉంటుందంట. అండ్ అధిక పోషక విలువలు గల ఆహార ఉత్పత్తులను సాధించడానికి ఎక్కువగా మోనోకల్చర్ని మనం చేపడుతూ ఉంటారంట. ఓకేనా, ఎక్కువ పోషక విలువలు కానీ, అంటే ఏ జాతిలో అధిక పోషక విలువలు ఉన్నాయో ఆ యొక్క జాతిని ఎన్నుకొని మనం ఏం చేస్తూ ఉంటామంటే పెంచుతూ ఉంటాం. కాబట్టి అధిక పోషక విలువలు గల జాతిని ఉత్పత్తి చేయడానికి కూడా మనకు వీలు ఉండే కల్చర్గా మోనోకల్చర్ మనం చెప్పుకుంటూ ఉంటాము. అండ్ ఎక్కువగా ఔషధాల్లో కానీ, సబ్బు పరిశ్రమల్లో, సోపు ప్రొడ్యూస్ చేసే పరిశ్రమల్లో కానీ ఎక్కువగా ఇక చేప ఆయిల్కి, ఒక ఫిష్ ఆయిల్కి గిరాకీ ఎక్కువగా ఉంటుందంట. అవునా, అంటే ఆ యొక్క సోప్స్లో ఫిష్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక గిరాకీ ఎక్కువగా ఉండడం వల్ల ఒక మెరుగైన, ఒక నాణ్యత కలిగిన ఇక చేపలను పెంచడానికి వీలుండే కల్చర్గా దీన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. దాంతోపాటు ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి ఈ చేపల్లో అంటే ఏ ఉంటుంది, అండ్ డి ఉంటుంది, కే విటమిన్స్, వైటమిన్స్ కూడా ఇవి కలిగి ఉంటాయి. నాణ్యమైన పోషక విలువలను కూడా కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఇక మోనోకల్చర్ని మనం చెప్తూ ఉంటాము.
ఓకేనా. నెక్స్ట్ డి విటమిన్ అధికంగా కలిగి ఒక ఆయిల్ కూడా క్యాట్ లివర్ అనే ఆయిల్ కూడా ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటారండి చేపల నుంచి. క్యాట్ లివర్ అనే ఆయిల్ కూడా అంటే దేనివల్ల అంటే డి వైటమిన్ ఎక్కువగా ఉంటే దాని నుంచి ఏ ఆయిల్ రిలీజ్ అవుతుందంటమ్మ చేపల్లో అంటే ఇక క్యాట్ లివర్ అనే ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఉత్పత్తులు ఎక్కువగా పరిశ్రమలు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మోనోకల్చర్ని చేపట్టడం జరుగుతూ వస్తుంది. ఓకేనా. అంటే దానివల్ల మనకు ఉపయోగం ఉంది. ఓకేనా. ఎక్కువ ఉత్పాదక వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వాటి యొక్క ప్రొటెక్షన్ మనం చూసుకోవడానికి చాలా తేలికగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఎక్కువ పోషక విలువలు గల ఆహార ఉత్పత్తులు ఏం చేస్తూ ఉంటాయి విడుదల చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. దాంతోపాటు చేపల నుంచి వచ్చే ఆయిల్ పరిశ్రమల్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉంటుంది. గిరాకీ కూడా వీటికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మోనోకల్చర్ని మనం చేపడుతూ ఉంటామండి. ఓకేనా. అసలు మోనోకల్చర్ చేపట్టడానికి ఆ జాతికి అంటే ఏ చేపనైతే మనం ఎన్నుకుంటామో ఆ జాతికి ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి, లక్షణాలు ఏంటి. ఓకేనా. ఏకజాతి పెంపక విధానంలో ఆ యొక్క జాతులు చేపల జాతికి ఉండవలసిన క్యారెక్టర్స్ ఏంటి అంటే ఏం క్యారెక్టర్లో ఉంటే మనకి ఇక పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, కల్చర్ అభివృద్ధి అంటే మనం ఎటువంటి జాతిని ఎన్నుకోవాలి అంటే చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే జాతిని ఎన్నుకోవాలి. అంటే వేగవంతమైన అభివృద్ధి అనేది ఆ చేపలకు ఉండాలి. అవునా. అంటే చాలా ఒక జాతిని మనం తీసుకున్న చేపల చెరువులో పెంచుకుంటే సంవత్సరం కొద్ది కూడా దాంట్లో పెరుగుదల లేకపోతే దానివల్ల మనకు ఉపయోగం ఉంటుందా, ఉండదు. కాబట్టి ఏ జాతులు అయితే చాలా ఫాస్ట్గా అభివృద్ధిని చూపిస్తాయో అటువంటి జాతిని మనం ఎంపిక చేసుకోవాలి. నెక్స్ట్ అది ఎటువంటి ఆహారాన్ని స్వీకరించే విధంగా ఉండాలి అంటే సహజ ఆహారాన్ని అండ్ కృత్రిమ ఆహారాన్ని కూడా తీసుకునే విధంగా ఆ యొక్క జాతులు ఉండాలంట. ఓకేనా. మోనోకల్చర్ విధానంలో మనం ఎంపిక చేసుకునే చేపలు ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటూ విధంగా ఉండాలంటమా సహజమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అండ్ ఆర్టిఫిషియల్గా మనం ఇచ్చే ఆహారం కృత్రిమ ఆహారాన్ని కూడా తీసుకునే విధంగా ఉండాలి. అండ్ వ్యాధి నిరోధకతను కూడా కలిగి ఉండాలంట. ఇమ్యూనిటీ లెవెల్ కూడా ఆ యొక్క ఫిషెస్కి ఉండేటట్టు మనం ఉండాలి. అండ్ ఆ యొక్క వాటర్లో ఉండే భౌతిక రసాయనిక లక్షణాలను కూడా అధిగమించేటట్లు ఉండాలంట. ఓకేనా. ప్రతికూలమైన లేకపోతే భౌతిక పరమైన రసాయనిక పరమైన ఆ యొక్క లక్షణాలను సమర్థవంతంగా అధిగమించగలిగేటట్టు ఉండాలి. ఓకేనా. ఆహారాన్ని స్వల్ప పరిమాణంలో తీసుకునే విధంగా ఉండాలి. అండ్ అధిక పోషక విలువలు గల మాంసాన్ని ఉత్పత్తి చేయాలి. ఓకేనా. అండ్ విశేషమైన ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కూడా ఆ చేపలు కలిగి ఉండాలి. ఓకేనా. ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. సులువుగా సేకరించుకునే విధంగా ఉండాలి. ఆ యొక్క చేపల్ని పంట సేకరణ చాలా సులువుగా ఉండాలి. అధిక సాంద్రత కలిగిన మనుగడ సాధించగలగాలి. అధిక సాంద్రతతో కూడిన మనుగడనివి సాధించేటట్లు ఉండాలి. ఓకే. ఈ అన్ని లక్షణాలు ఏ జాతికి అంటే ఏ కల్చర్కి ఉండాలంటే మోనోస్పీసిస్ కల్చర్కి మనం ఏ చేపలను అయితే ఎన్నుకున్నామో ఆ చేపలకు కలిగిన లక్షణాలను మనం కలిగి ఉండాలంట. అంటే చాలా తేలికగా అవి యొక్క పరిసరాల్లో నివసించేటట్లు ఉండాలి. ఏ ఆహారం ఇచ్చినా కూడా అంటే కొన్ని స్పీసీస్ ఏం చేస్తుంటాయంటే న్యాచురల్ ఫుడ్నే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఫుడ్ని తీసుకునే స్పీసీస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఫుడ్ని కూడా తీసుకునే విధంగా ఉండాలి. రీప్రొడక్షన్ను సామర్థ్యంగా నిర్వహించేదిగా ఉండాలి. జల పరిస్థితులు అంటే వాతావరణ పరిస్థితులు అన్నిటిలో కూడా తట్టుకునే విధంగా ఈ యొక్క ఏకజాతి పెంపకానికి ఉండవలసిన జాతి లక్షణాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క పెంపకంలో అనుకూలతలు మనం చూసినట్లయితే జీవుల జీవనాన్ని ప్రత్యుత్పత్తి విధానాలను పరిశీలించడం, జీవుల జీవన విధానాలను ప్రత్యుత్పత్తి విధానాలను పరిశీలించడం, నిర్వహించడం ఏకజాతి పెంపకంలో చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. దీనివల్ల అనుకూలతలు మనకి
యూజెస్ ఏంటి అంటే ఎక్కువగా వాటి యొక్క జీవన విధానాన్ని పరిశీలించడానికి అండ్ ప్రత్యుత్పత్తి విధానాలను రీప్రొడక్షన్ విధానాలను పరిశీలించడం కూడా ఈ యొక్క మోనోకల్చర్ పద్ధతిలో చాలా ఈజీగా ఉంటుందంట. అండ్ ఆ యొక్క ఆహారం మధ్య పోటీ అనేది ఈ జీవుల్లో ఉండదు. ఎందుకు అంటే ఒకే జాతి ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాయి కాబట్టి మనం ఆహారం ఇచ్చేటప్పుడు ఇక జీవుల మధ్య పోటీ తత్వం అనేది ఏర్పడకుండా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఆ యొక్క పెరుగుదల విధానాన్ని రీప్రొడక్షన్ విధానాన్ని కూడా మనం తెలుసుకోవడానికి చాలా ఈజీగా ఈ పెంపక విధానం ఉంటుంది. ఓకేనా? అయితే ప్రతికూలతలు మనం చూసినట్లయితే వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమి ఉంటాయి అంటే ఎక్కువగా స్వజాతి భక్షణ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క జాతులోనే ఏం జరుగుతూ ఉంటుందంటే పోటీతత్వం ఏర్పడి ఒకదాన్ని ఒకటి పొడుచుకునే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. అధిక సాంద్రత వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే ఎక్కువ కొంచెం డిసీజెస్ రావడానికి అవకాశం ఉంటుంది, వ్యాధులు ప్రబలడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అండ్ దీనివల్ల ఏం జరుగుతుందంటే వాటర్ యొక్క నాణ్యత అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. నీటి యొక్క నాణ్యత అనేది బాగా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే, అయితే మనం ఈ యొక్క పెంపక విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెలకువలు ఏంటి, ఏమేమి తీసుకోవాలి మీరు చెప్పండి. జాగ్రత్తలు, ఏక పెంపక విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఏమేమి జాగ్రత్తలు? మొట్టమొదటిగా స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి, మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒక నాణ్యమైన నీటిని మనం అందుబాటులో ఉంచుకోవాలి. ఏకజాతి పెంపక విధానానికి నాణ్యమైన నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. పోషక విలువలు గల ఆహారాన్ని అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ ఎక్కువగా వేగంగా పెరగలే జాతిని మనం ఎంపిక చేసుకోవాలి. అండ్ అధిక శాతంలో ఆహారాన్ని మాంసంగా ఉత్పత్తి చేసే జాతులను మనం ఏం చేస్తూ ఉండాలంటమ్మా, ఎంపిక చేసుకుంటూ ఉండాలంట. ఎందుకంటే కొన్ని మనకు ఆ యొక్క మాంసం కోసమే వాటిని మనం పెంచుతూ ఉంటాం కాబట్టి చాలా తక్కువ టైంలో అధిక శాతంలో వాటి యొక్క పెరుగుదల ఉండేటట్లు మనం చూసుకుంటూ ఉండాలంట. అండ్ కొన్ని రకాల పెంపక కేంద్రాలు కూడా మనం అక్కడ స్థాపించుకుంటూ ఉండాలంట. అంటే ఎక్కువగా ఈ కాపర్ కానీ పాదరసం కానీ సీసం కానీ ఇక నేలలో లేని ప్రదేశాల్లో మన యొక్క చేపల పెంపకాన్ని మనం చేపట్టాలి. ఎందుకంటే అవి ఏం చేస్తూ ఉంటాయంటే ఈ యొక్క చేపలకి పెరుగుదలకు అడ్డంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క నేలను సాయిల్ టెస్ట్ మనం చేసుకున్న తర్వాతే వాటిలో సీసం కానీ పాదరసం కానీ రాగి కానీ లేని యొక్క ఖనిజాలు లేని ప్రాంతంలో ఈ యొక్క చేపల పెంపకాన్ని మనం చేపడుతూ ఉండాలంట. అండ్ ఈ యొక్క పరిశ్రమలకు దూరంగా ఈ యొక్క చేపల పెంపక విధానం ఉండేటట్టు మనం చూసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే వాటి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాల వల్ల ఇవి ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పరిశ్రమలకు దూరంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. అండ్ నీటి కలుపు మొక్కలను మనం ఈజీగా తొలగించేటట్లు ఈ యొక్క చెరువులు మనం ఎంపిక చేసుకోవాలి. అండ్ వరదలకి లోనవని లేకపోతే అటువంటి నేలను మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే ఎంపిక చేసి కొంచెం ఎక్కువ వర్షం వస్తే ఆటోమేటిక్గా అవన్నీ మునిగిపోతే ఏమవుతుంది, నీటి ద్వారా లోపల ఉండే చేపలన్నీ కూడా ఏమైపోతూ ఉంటాయంటమా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి లోనవని నేల క్షేత్రాలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే ఏక పెంపక విధానం అనేది మనం సక్సెస్ఫుల్ గా చేపట్టినట్లే. ఓకే, దీనివల్ల మనకు కొంచెం ఎక్కువగా యూజ్ ఏంటి అంటే ఒకే జాతి కాబట్టి ఒకే రకమైన ఆహారాన్ని ఇవ్వచ్చు. అండ్ ఆ కండిషన్స్ కూడా ఒకే రకంగా వాటర్ లెవెల్లో టెంపరేచర్ కానీ pH లెవెల్ కానీ ఇవన్నీ కూడా ఒకే జాతి కాబట్టి ఒకే రకమైన మన కండిషన్స్ మనం ఏర్పాటు చేయొచ్చు. అదే భిన్న పాలిప్లైడ్ కల్చర్ మనం చూసినట్లయితే వేరు వేరు జాతులు మనం వేస్తాం కాబట్టి ఆ వేరు వేరు జాతుల్లో ఒక జాతి యొక్క అలవాట్లు ఒక రకంగా ఉంటాయి, ఒక జాతి యొక్క అలవాట్లు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి అన్ని కండిషన్స్ మనం యొక్క చెరువులు ఏర్పాటు చేయడం కొంచెం కష్టతరం కాబట్టి మోనోకల్చర్ అటువంటి పరిస్థితులకి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఒకే జాతిని మనం ఎంపిక చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ కండిషన్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఏర్పాటు చేసుకుని చాలా తక్కువ సమయంలో మనం దీని ద్వారా ఏం పొందుకోవచ్చు అంటే అధిక రాబడిని పొందుకోవడానికి మోనోకల్చర్ బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఏ జాతుల్ని మోనోకల్చర్ చేపట్టడానికి ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటామంటే రైట్ ఫాస్ట్గా ఏంటి అంటే మంచినీటి చేపలు మనం చూసినట్లయితే సహజ స్థావరాల్లో పెంచే మంచినీటి చేపలు ఏమేమి ఉంటాయి? కట్ల, లేబియోరోహత,
సిరినస్ మృగాల, లేబియో కల్బసు, కట్ల కట్ల, లేబియో రోహిత, సిరినస్ మృగాల, లేబియో కల్బసు అండ్ సిరినస్ సిర్రోసా వంటి మంచినీటి చేపలు మోనోకల్చర్కి ఎక్కువగా ఉపయోగపడే చేపలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవి మంచినీటిలో పెరిగే చేపలుగా మనం చెప్పుకో. కట్ల కట్ల అంటే ఏంటి? పులుసా? పుట్టతనే నిన్ను కట్ల కట్ల బొచ్చు చేప అంటాం. బొచ్చుని తెలుసా? తింటారు కదా. బొచ్చు చేప తల పెద్దగా ఉంటుంది, బాడీ తక్కువగా ఉంటుంది, దాన్ని కట్ల కట్ల అంటాం. లేబియో రోహిత రోగు చేప అంటాము, తల చిన్నగా ఉండి బాడీ అంతా కూడా ఈక్వల్ గా ఉండేది. సిరినస్ మృగాల మోసు చేపలు అంటారు కదా, ఆ మోసు చేపలు అంటారు, అవి కూడా తల చిన్నగానే ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మంచి నీటిలో పెరగగల చేపలు కాబట్టి మనం మంచి నీటిలో ఏకజాతి పెంపకానికి ఎక్కువగా ఈ జాతులను ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటామంట. ఓకే, ఉప్పు నీటిలో పెంచడానికి ఉపయోగించే చేపలు ఏంటి అంటే చానోస్ చానోస్ మిల్క్ ఫిష్ అంటాం దీన్ని. చానోస్ 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 వీటిని చాలా తెల్లగా ఉంటాయి కాబట్టి మిల్క్ ఫిషెస్ అంటాము. ఇంకోటి ఏంటంటే ముల్లెట్స్. ముల్లెట్స్ అనే చేపల్ని ఉప్పు నీటి ఆ యొక్క ప్రాంతంలో ఏకజాతి పెంపకానికి ఉపయోగించే జాతులుగా మనం వీటిని చూస్తూ ఉంటాం. ఒకటి చానోస్ చానోస్, రెండోది ముల్లెట్స్. ఓకేనా, మరి సముద్ర నీటిలో పెంచే విదేశీ చేపలు మనం చూసినట్లయితే ఒకటి సిల్వర్ ఫిష్ అంటాం, హైపోథాల్మిక్టిస్ మిలిట్రిస్ అంటాం. మీరు ఇవన్నీ హైపోథాల్మిక్టిస్ మిలిట్రిస్, సిల్వర్ ఫిష్. ఇవి సముద్ర ప్రాంతంలో పెంచబడే ఏకజాతి పెంపకానికి ఉపయోగపడే విదేశీ చేపలు. సిల్వర్ ఫిష్ అంటాము, టీనోఫారింగోడోన్ ఐడెల్లా గ్రాస్ ఫిష్ అంటాము, ఇది సిల్వర్ ఫిష్ వెండి చేప. టీనోఫారింగోడోన్ ఐడెల్లా, దీన్ని గడ్డి చేప అంటాము, గ్రాస్ ఫిష్ అంటాం. హైపోథాల్మిక్టిస్ మిలిట్రిస్, టీనోఫారింగోడోన్ ఐడెల్లా, సిప్రినస్ స్కార్పియో కార్ప్ ఫిష్ అంటాం. సిప్రినస్ స్కార్పియో కార్ప్ ఫిష్, సిప్రినస్ స్కార్పియో అండ్ యాంగ్విల్లా యాంగ్విల్లా రిబ్బన్ ఫిష్ అంటాం. యాంగ్విల్లా యాంగ్విల్లా. యాంగ్విల్లా యాంగ్విల్లా, దీన్నే మనం ఏమని పిలుస్తూ ఉంటామంటే రిబ్బన్ ఫిష్ అంటాం. ఓకేనా, ఇవన్నీ కూడా ఏ నీటిలో పెరగగలుగుతూ ఉంటాయంటే కేవలం సముద్రపు నీటిలో పెరగగలుగుతూ ఉంటాయి. అండ్ సముద్రపు నీటిలో ఏకజాతి పెంపకానికి ఉపయోగపడే జాతులుగా మనం వీటిని చెప్పుకుంటూ ఉంటాం. ఒకటి సిల్వర్ ఫిష్, రెండోది గ్రాస్ ఫిష్, మూడోది కార్ప్ ఫిష్ అండ్ రిబ్బన్ ఫిష్. ఇవన్నీ కూడా ఏకజాతి పెంపకానికి ఉపయోగపడే మనం జాతులుగా మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా, పాలిప్లాయిడ్ రేపటి క్లాస్లో మనం కంటిన్యూ చేద్దాం. Okay, thank you.